వేసవిలో విద్యుత్ కొరత రాకుండా రాష్ట్రంలో అన్ని థర్మల్ కేంద్రాలకు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గును నిరంతరాయంగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సింగరేణిలోని అన్ని విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి ఉపరితల భూగర్భ గనులు, నూతన ప్రాజెక్టులు, సింగరేణి థర్మల్ ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టు, మిషనరీ వినియోగం, బొగ్గు మార్కెట్ రవాణాపై ఆయా విభాగాల డైరెక్టర్ల ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అలాగే సంస్థ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ కల్పన, కార్మిక సంక్షేమం, సిఎస్ఆర్ నిధుల కేటాయింపు తదితర అంశాలపైన సమీక్షించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి గురించి అధికారులు వివరించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వేలం పెట్టిన బొగ్గు బ్లాకుల వివరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని దానిపై చేపట్టాల్సిన కార్యాచరణ గురించి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఒడిశాలో సింగరేణి కాలేజ్ సంస్థకు కేటాయించిన నైని బొగ్గు బ్లాక్ ప్రారంభానికి ఎదురవుతున్న అవాంతరాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ప్రత్యేకంగా హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకుని సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం కంటే చేవెళ్ల ప్రాణహితకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 16 లక్షల ఎకరాల టార్గెట్తో 38,000 రూపాయల కోట్లతో ప్రాణహిత చేపట్టాం. మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపుతో ప్రాణహిత పూర్తయ్యేదని, అయితే సడన్ గా ప్లేస్ మార్చేసి మేడిగడ్డ కట్టారు. 38,000 రూపాయల కోట్ల ప్రాజెక్టును 80,000 రూపాయల కోట్లతో మొదలు పెట్టారన్నారు. మేడిగడ్డ పిల్లర్లు 5 ఫీట్ల లోతుకు కుంగిపోయాయని, దీనిపై గత ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం విచారకరమని తెలిపారు. అన్నారం బ్యారేజ్కి కూడా నష్టం జరిగిందని, పిల్లర్లు కుంగడంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపలేదని మండిపడ్డారు. 80,000 రూపాయల కోట్ల నుంచి ప్రాజెక్టు కాస్ట్ 1,50,000 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు 95,000 రూపాయల కోట్లు ఖర్చు అయింది. ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు మాత్రమే. కాళేశ్వరంతో వడ్డీల భారం తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదు. త్వరలోనే కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని ఆయన అన్నారు. Now these 3 barrages, sir, for whatever reasons, okay, one barrage has pier foundation has sunk. Second, Annaram barrage lo cracks and leaks applied. So ipudu now see about the investigation, inquiry, the judicial inquiry, repair work. What is of serious concern is ఇది ఇప్పుడు బ్లాక్ 7లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ. మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా, ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎస్సీలు, ఈఈలు, ఈఎన్సీలు, ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు, ఎస్పీ, మాకెవరిపైన వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత ఆలోచనలు లేవు. సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉంది నడిపియండని, ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరటానికి ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కనుక మొన్న జరిగిన సమీక్షలో కూడా మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మొదటి రోజు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలిపారు. మొదటి రోజు ఫామ్స్ వల్ల ఇబ్బంది కావడం జరిగిందని, ఇవాళ దాదాపు ఒక్కొక్క వార్డు దగ్గర 1000 ఫామ్స్ ఇవ్వడం, ఇంగ్లీష్లో కూడా ప్రింట్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు తరలివచ్చారని, మొదటి రోజున 8,259 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని రవికుమార్ తెలిపారు. కొందరు తప్పుడు మాటలు చెప్పి ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారని, అలాంటి వాళ్ళ గాలి మాటలు పట్టించుకోవద్దని, జిరాక్స్ సెంటర్ల వద్ద బయట కొనవద్దని గుర్తు చేశారు. అదేవిధంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ దరఖాస్తులను అందజేయవచ్చని తెలిపారు. ఉదయం పూట కొద్ది హడావిడిగా అనిపించిన
అది ఒక గంటన్నరలో అంతా తేరుకొని ఫామ్స్ అని కూడా సబ్మిషన్ చేయడం అంతా తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఫామ్స్ కొందరికి అందలేదని చెప్పేసి కొద్దిగా ప్రాబ్లం అనిపించిన మధ్య 11-12 గంటల వరకు అంత సెట్ అయిపోయి అందరికీ అందుబాటులో వచ్చినాయి. నిన్న దరఖాస్తులన్నీ కూడా 8,200 చిల్లర అప్లికేషన్స్ అన్ని కౌంటర్ల అంటే 20 కౌంటర్లలో మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ఫామ్స్ కొరత కూడా లేకుండా ఏం చేసేసినాం, ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఇవన్నీ కూడా అన్ని ఫామ్స్ అందుబాటులో ఉంచేసేసి ప్రతి సెంటర్ దగ్గర దాదాపు 1000 నుంచి 2000 దాకా అక్కడ వచ్చేటువంటి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు నిన్న కొద్దిమంది ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఈ అప్లికేషన్స్ వారికి ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించడం కానీ జరుగుతుంది. ఇవాళ కొద్దిగా గొప్ప నిన్న ప్రయత్నాన్ని కొంతమంది అక్కడక్కడ ఎవరో పనికి ఏం పని లేని వాళ్ళు ఏదో రకరకాల బోగస్ న్యూస్ అంతా కూడా పెట్టించి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని ఇవన్నీ ఏదో చెప్తా ఉన్నారు. అటువంటి ఏం లేవు. దీనికి అప్లికేషన్కు 2 సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయమన్నాము. అది ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి. ఈ 2 ఉంటే చాలు. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్లో ఫామ్ ఫిల్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజల గొంతుకగా ప్రశ్నించాలని మాజీ మంత్రి మహేశ్వర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని సామ నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన విజయోత్సవ సభలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. గతంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లే ప్రస్తుత ప్రభుత్వం చేయాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఊరుకోబోమని, ఉద్యమిస్తామని, అందరికీ అందేలా అవసరమైతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దగ్గర తెలంగాణలోని ప్రజల సంపూర్ణ వివరాలు ఉన్నా తిరిగి దరఖాస్తులు అంటూ ప్రజలను క్యూ లైన్లు కట్టిస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీలే కాదు 400కు పైగా గ్యారంటీ హామీలు ఇచ్చారని వాటిని ప్రజలకు అందించే వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫార్మాను రద్దు చేసి రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పారని, నేడు టౌన్షిప్ అంటున్నారని ఆరోపించారు. ప్రతి అన్న తమ్ముళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికలు అయిపోగానే ఇమ్మీడియట్గా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పిపోదాం అనుకున్నాను. కానీ కేసీఆర్ గారు జారి పడిపోవడం, హాస్పిటల్లో ఉండడం కొంచెం బాధ అనిపించింది. సో కొంచెం డిలే అయింది. అందులో ఒక కార్యక్రమం జరుగుతుంది, అప్లికేషన్లు తీసుకోవడం అనేది డిస్టర్బెన్స్ అవుతుందేమో అనుకున్నాను. అయినా కూడా ఎక్కడికి డిలే అవుతుంది. చాలా మంది నన్ను కలిశారు, వచ్చారు, మీరు కలిశారు, నేను థ్యాంక్స్ చెప్పడం మీ సంతోషాన్ని కూడా షేర్ చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి థ్యాంక్స్ చెప్పడమే నిజంగా మీకు మిమ్మల్ని నేను గుర్తించుకున్నట్టు ఆలోచించి ఇక్కడికి రావడానికి వారం రోజుల నుండి ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక కార్యక్రమం. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం, మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పే అవకాశం రావడం నిజంగా చాలా. పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో హామీలు ఇచ్చిన ప్రకారంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్సీపూర్ డివిజన్లో మున్సిపల్ ఆఫీస్లో ఈరోజు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు, ఇల్లు లేని వారు, పింఛన్ లేని వారు, ఓల్డేజ్ పింఛన్ కానీ రకరకాల సమస్యల మీద వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం పూర్తిగా స్వీకరించి ఈ దరఖాస్తులన్నీ పరిశీలన చేసి లబ్ధిదారులకు లబ్ధి చెందే విధంగా ప్రభుత్వము ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఈ దరఖాస్తుల ద్వారా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రభుత్వానికి అన్ని రంగాలలో సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. రానున్న నూతన సంవత్సర వేడుకలు మంచి వాతావరణంలో నిర్వహించుకోవాలని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ సూచించారు. రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రయాణం చేయాలని ఏసీపీ తెలిపారు.
శంషాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రజలు మంచి వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. తమ సిబ్బందితో ఔటర్ రింగ్ రోడ్తో పాటు గగన్పాడ్ పలు ప్రాంతాల్లో నిరంతర ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. 31 డిసెంబర్ రోజు సంబరాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ. సో దానికి మా అందరి సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. సో ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కమ్యూటర్స్కు మేము ఇచ్చే సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పర్టికులర్గా 31 రోజు సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎట్టి పరిస్థితి చేయకూడదు. సో దీనివల్ల చాలా ఇన్సిడెంట్స్ గతంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కంపల్సరీగా వేరు చేయకూడదు. దాని కొరకు ట్రాఫిక్ పోలీస్ తరఫున కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిటీకి వచ్చే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, అట్లాగే ఓఆర్ఆర్ పైన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, అలాగే ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర ప్రతి దగ్గర కూడా మా ఆఫీసర్స్ని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో మేము మిమ్మల్ని ఆపడము, చెక్ చేయడం అనేది న్యూ ఇయర్ సందర్భంగా సరిగా ఉండదు అందరు కూడా. సో డ్రింక్ చేసినప్పుడు మాత్రం డ్రైవ్ చేయాలి. అట్లాగే ట్రిపుల్ రైడింగ్. సో ఇది కూడా బకాయిలు చెల్లించని ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఆమోద గ్రూప్ ఐరన్, స్టీల్, బెట్టింగ్ కంపెనీలకు తమ కంపెనీల ముడి సరుకులను సప్లై చేయడం జరిగిందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సాహితీ ఎంటర్ప్రైజ్ మల్లికార్జున రెడ్డి, రమేష్ ఎంటర్ప్రైజ్ రమేష్, షఫీక్ ఖాన్లు ఆవేదన వ్యక్తం చేశారు. సప్లై చేసి 5 ఏళ్లు గడిచినా తమకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తూ బెదిరిస్తున్నారని ఆమోద గ్రూప్ ఎండీ కొండలరావు, డైరెక్టర్ సతీష్, వైఎస్ షర్మిలకు అత్యంత సన్నిహితులన్నారు. ఆమె అండతో ఆమోద సంస్థ యాజమాన్యం తమకు రావాల్సిన బాకీలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి వల్ల తమకు ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఉన్నటువంటి వినీత ఇండస్ట్రీస్ వారి దగ్గర నుంచి నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకి ఐరన్ ఓర్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నాకు 1,94,00,000 దాకా డబ్బులు రావాలా. గత 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు కావస్తుంది. ఇవ్వకోకుండా ఇదిగో ఇస్తాం అంటే ఇబ్బందులు పెడుతున్నారు. నాకైతే రాలేదు. నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ చదువులు కూడా మానిపించేసినాను. వీళ్ళైతే ఇవ్వలేదు. అదిగో ఇస్తాం అంటూ ఉన్నారు, ఇవ్వలేదు. ఇటీవల 1 సంవత్సరం నాడు ఏం చెప్పినారంటే ఒక ఫ్యాక్టరీ అమ్ముతున్నాము, ఆ ఫ్యాక్టరీ అమ్మగానే నీ డబ్బులు సెటిల్ చేస్తామని చెప్పినారు. ఆ ఫ్యాక్టరీని అయితే సంవత్సరం నాడు మరి 6 నెలలు అయిందో 72 కోట్లు అమ్మినారు. వాళ్ళే చెప్పినారు అన్నమాట. నాకైతే 1 రూపాయి ఇవ్వలేదు. డబ్బులు గట్టి కడితే నీకు ఇచ్చేది లేదేమో లేదు, నేను సంపద కూడా అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నా చేత పని చేయించుకొని నమ్మించి నా దగ్గర పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఆ సతీష్ అనేటతను, కొండలరావు అనేతను చాలా ఇబ్బందులు పెట్టి భయానికి గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు శ్రమలో వాళ్ళంతా భాగస్తులని చెప్తారు. నేనైతే అదేంటంటే పేపర్ పడుతుంది ఎక్కడైతే నాకేం తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కార్యక్రమాలు, లావాదేవీలపై అటాక్ ప్రారంభించింది. ఆర్థిక పరిస్థితి, నిధుల కేటాయింపులపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేసి తీవ్ర చర్చకు తెరలేపింది. తాజాగా మంత్రుల మేటిగడ్డ ప్రాజెక్టు సందర్శన తెర మీదికి వచ్చింది. అదే స్థాయిలో బీఆర్ఎస్ కౌంటర్ దాడి మొదలుపెట్టింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినాక గతంలో పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మధ్య అవకతవకలు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ మంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి, అలాగే స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో సహా పలువురు మంత్రులు అక్కడికి మేడిగడ్డ సందర్శన చేయడం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికల సమయంలోనే అది కుంగుబాటు బయటపడింది. ఆ కుంగుబాటుకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలు ఎలా జరిగాయి, ఏం కారణం ఉన్నాయి, వాటిని నిర్ధారించేందుకు ఒక ప్రాథమిక అవగాహన కోసం మంత్రులు అక్కడ పర్యటించడం జరుగుతూ ఉంది. మీడియా బృందంతో అక్కడికి వెళ్ళి పర్యటించడం జరిగింది. మొన్నటి వరకు
ఆర్థిక వనరులకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మేడిగడ్డ పైన దృష్టి సారించింది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ప్రధానమైన ప్రాజెక్టు. అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అనేది వెనుకల సమయంలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం మనకు తెలిసిందే. ఇదే అంశం ప్రస్తుతం మంత్రులు సందర్శిస్తుండడంతో రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్, ఇక్కడ అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ మధ్య మరొకసారి మాటల యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితి. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ పరస్పరం ఆరోపణలు చేసుకోవడము, పరస్పరం విమర్శలకు దారితీస్తున్న వాతావరణం ఇప్పుడే చోటు చేసుకోవడంతో ఒక 6 నెలలకు ముందుగానే, కొన్ని నెలల ముందుగానే, పార్లమెంట్ ఎన్నికల నెలల ముందుగానే రెండు పార్టీల మధ్య ఒక మాటల దాడికి అయితే వాతావరణం ఏర్పడింది. మాటల దాడి తీవ్రతరం అవుతోంది. వరుసగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ప్రజల సన్నిధిలో, ప్రజల సమక్షంలో ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ కార్యక్రమాలను చూస్తే అదే క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఆరోపణలు తిప్పికొట్టేందుకు అదే స్థాయిలో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షాల మధ్య పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జరుగుతున్నటువంటి ఈ ఆరోపణ ప్రత్యారోపణలు మరి ముందు ఎలాంటి మలుపులకు, ఎలాంటి రాజకీయ పరిణామాలకు రాష్ట్రంలో దారితీస్తాయో అనేది ఒక ఆసక్తికరమైన చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు కృష్ణతో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. నీరజ హరిప్రభల రచించిన నీరజ కథా కదాంబం ఊహల అల్లికల కథ సంపుటిని రవీంద్ర భారతిలో జాతీయ కవి సుద్దల అశోక్ తేజ ఆవిష్కరించారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత్రి కెవి కృష్ణకుమారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం పాల్గొన్నారు. కథ సంపుటి ఆవిష్కరణకు ముందు మాధురి కృష్ణచే అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించి అలరించారు. రచయిత మల్లెపూలను అల్లినంత చక్కగా కథలను అల్లి సువాసనలు వెదజల్లారని రచయిత్రి నీరజను అభినందించిన సుద్దాల అశోక్ తేజ అనతి కాలములోనే తన రచనల ద్వారా నీరజ ప్రసిద్ధి చెందారని, భవిష్యత్తులో మంచి రచనలు చేయాలని సూచించారు. ఒకసారి నా బాల్యం నాకు ఇస్తావా? ఎవ్వరు ఇవ్వలేదు మా బాల్యం, ఎవ్వరు ఇవ్వలేదు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి అమ్మ కడుపులో చిన్న ముద్దలాగా ఉండి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చి నాన్న చిటికెన వేలు పట్టుకుని నడిచే అదృష్టం మనకు కలుగుతుందా? ఒక అద్భుతమైనటువంటి భగవంతుడు కూడా మన తిరిగి రాని భగవద్గీత చెప్పే శ్రీకృష్ణుడికి వెన్న ముద్దలు తిన్న బాల్య కృష్ణుడు మళ్ళీ రమ్మంటే ఆయన దగ్గరికి వస్తాడా? సాక్షాత్ భగవంతుడికే బాల్యం రాదు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మీరెంత, నేనెంత. కాబట్టి భంగపడుతున్నటువంటి బాల్యాన్ని ఆమె, మనం బాల్యం అంటే మనం అంటే మీరు మీ సంగతి నాకు తెలియదు, మీ పిల్లల సంగతి నాకు తెలియదు, అమెరికా పిల్లల సంగతి అసలు తెలియదు. కానీ రేషన్ కార్డులు లేని వాళ్లు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మిగతా వాళ్లు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ క్రమంలో అనేక మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడంతో పాటు అభయహస్తం గ్యారంటీలకు అప్లై చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రేషన్ కార్డు లేని కొందరు ఇన్కమ్ సర్టిఫికేట్ను, మరికొందరు క్యాస్ట్ సర్టిఫికేట్ను జత చేస్తుండటం గందరగోళానికి కారణమైంది. ఈ విషయమై అధికారులు క్లారిటీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఏ వర్గమో చెబితే సరిపోతుందని అన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదని తెలిపారు. మరోవైపు అభయహస్తం అప్లికేషన్లు అందుబాటులో లేవంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాక్స్ సెంటర్ల వాళ్లు అప్లికేషన్ను అమ్ముకుంటున్నట్టు కూడా ఆరోపించారు. అయితే దరఖాస్తు ఫారాలను ఎవరూ కొనొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉచితంగా దరఖాస్తులను అందజేస్తామని పేర్కొంది. చెరువులను పరిరక్షించడంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వంలోని ఒక శాఖ ఇంకో శాఖ మీదకి తప్పును నెట్టేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ రామంతపూర్ పెద్ద చెరువు FTLను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీలో ఒక శాఖ మరో శాఖ పేరు చెబుతూ జాప్యం చేయడం తగదని హైకోర్టు సూచించింది. రెవెన్యూ, GHMC, HMDA అధికారుల మధ్య సమన్వయం లేక ఉత్తర్వుల అమల్లో జాప్యం జరుగుతుందని ఆంక్షింతలు వేసింది.
చివరికి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేయాలా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారులందరినీ కోర్టుకు పిలిచి ఎవరు బాధ్యులో తెలుస్తామని అత్యున్నత ధర్మాసనం హెచ్చరించింది. రామంతపూర్లో 25 ఎకరాల్లోని పెద్ద చెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని ఓయూ ఆచార్యులు కేఎల్ వ్యాస్ రాసిన లేఖను హైకోర్టు పిటిషన్గా స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమదారులు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకునేదాకా ఎదురు చూస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. పూడికతీతకు టెండర్లు పిలిచామని వాటిని ఆమోదించాల్సి ఉందని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. కొత్తగా ప్రతివాదులుగా చేర్చిన హెచ్ఎండిఏతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కొమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్ పదవి గొల్ల కురుమ అయిన ఓయూ విద్యార్థి నాయకుడు కురుమ శ్రీశైలంకు ఇవ్వాలని ఓయూ గొల్ల కురుమ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. బండారు పూజలు చేయవలసిన దేవస్థానంలో ఈ రోజు విభూతి పూజలు చేస్తున్నారని చంద్రశేఖర్ యాదవ్ మండిపడ్డారు. గుడి సాంప్రదాయాలను కించపరుస్తున్నారని అన్నారు. ఈ రోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాల వారికి చైర్మన్ పదవి ఇస్తున్నారని, తక్షణమే దేవస్థానం చైర్మన్ పదవి కురుమ శ్రీశైలంకి ఇవ్వాలని అన్నారు. నేపాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన లాస్యా, శరత్ కళ్యాణ్ తమ ప్రతిభను చాటారు. ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అభినందించారు. టార్గెట్ బాల్లో లాస్యకు బంగారు పతకం, శరత్ కళ్యాణ్ కు సిల్వర్ పతకం రావడం చాలా ఆనందంగా ఉంది అని, వీరిద్దరూ ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన వారు కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తేవాలని, తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ విద్యార్థులకు ఉంటాయని అన్నారు. నూతన సంవత్సర వేడుకలు దగ్గరకు వస్తుండటంతో పోలీసులు నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని ఏసీపీ రంగస్వామి తెలిపారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద స్థానిక పోలీసులు, ఎస్ఓటీ బృందం ఉమ్మడిగా కలిసి విశ్వసనీయ సమాచారం ప్రకారం వాహనాలు తనిఖీ చేపట్టారు. తనిఖీలో భాగంగా 2 వ్యక్తులు తరలిస్తున్న ఎన్డీపీఎస్ అనే డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకుని 2ని అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు 1 లక్ష ఉంటుందని ఏసీపీ రంగస్వామి వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా షాద్నగర్ వద్ద పట్టుకున్నట్లుగా తెలిపారు. రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక లేడీని, అట్లాగనే ఒక జడ్జిను ప్రియాంక రెడ్డి అండ్ శ్రీజను 2ని కస్టడీలో తీసుకొని వాళ్ళ యొక్క బ్యాగ్స్ సెర్చ్ చేస్తే అందులో 1100 గ్రామ్స్ MDMA డ్రగ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. వాటి విలువ సుమారు ఈరోజు మార్కెట్ వాల్యూ ఒక 1 lakh వరకు ఉంటుంది. ఈ డ్రగ్స్ని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మీరు గోవాకి వెళ్ళి తీసుకొని ఇక్కడ కొంతమంది సప్లయర్స్ ఉన్నారు, ఇక్కడ కొంతమంది రిసీవర్స్ ఉన్నారు, కస్టమర్స్. దినేష్ అనే ఒకతను కొండాపూర్ ఉంటాడు, ఇంకో దినేష్, అలాగే గిరీష్ అనే 3 కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళకి సప్లై చేయడం కోసం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వెయిట్ చేస్తామని మా పోలీసులు పట్టుకున్నారు. దీనిలో వీళ్ళతో పాటు మెయిన్ సప్లయరు అనా అని ఒక రష్యన్ లేడీ, ఆవిడ గోవాలో ఉంటుంది. ఆవిడ దగ్గరనే వీళ్ళ శివ అండ్ భరత్ కుమార్ త్రూ పర్చేజ్ చేసుకుని తీసుకుని వస్తారు. ఇవన్నీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం తీసుకొని రావడం జరిగింది. మనకి ఇనిషియేషన్ కూడా ఇంట్రాక్షన్ కూడా అదే మనకి నిర్ధారణ అయింది. ఇదంతా కూడా మన డీసీపీ ఎస్ఓటీ శ్రీ రషీద్ సారు, అడిషనల్ డీసీపీ నారాయణ సారు, అట్లాగే మన కమిషనర్ పోలీస్ అవినాష్ మహన్ సార్ యొక్క గైడెన్స్లో మెగా లోక్ అదాలత్ రేపటితో ముగుస్తుందని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి ఇది మంచి అవకాశమని తెలిపిన ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫైన్స్ కట్టి లైసెన్సులు తీసుకుని వెళ్లాలని సూచించారు. డిసెంబర్ 31 నాడు మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో 21 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. నూతన సంవత్సరం రోజున పలు చోట్ల మార్గాలు మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు బంద్ చేస్తామని తెలిపారు. నగరంలో పలు చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, న్యూ ఇయర్ రోజున ఎవరైనా గొడవలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 31st రోజు మేము సుమారు 21 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మా ట్రాఫిక్ పోలీస్ వారి తరపున ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి, ఫ్యామిలీతోని సంతోషంగా జరుపుకొని సంతోషంగా ఒక సేఫ్గా వాళ్ళ భార్య పిల్లలతోని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎంజాయ్మెంట్ చేసుకోండి. అంతేగాని
రోడ్డు మీదకి తాగేసి వచ్చేసి బండి నడపడం వలన మీరు ఇబ్బంది పడకుండా మీ వల్ల ఇతరులకు యాక్సిడెంట్ చేసేసి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని కోల్పోతే అది ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అది అట్లాంటిది జరగకుండా ఈ తాగి రోడ్ల మీదకి వచ్చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసి మీరు ఇబ్బంది పడకుండా మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు బ్రిడ్జెస్ ఉన్నాయి, కాజాగూడ బ్రిడ్జి, ఆ బ్రిడ్జెస్ ప్రతి ఒక్క బ్రిడ్జి